నమామి సద్గురుం శాంతం ప్రత్యక్షం శివరూపిణం శిరసా యోగపీఠస్థం ముక్తికామ్యార్థసిద్ధిదం ప్రాతః శిరసి శుక్లాబ్జం ద్వినేత్రం ద్విభుజం గురుం వరాభయకరం శాంతం స్మరేత్తం నామపూర్వకం. అక్షరమణమాల 39వ శ్లోకం. కుక్కకు నీచమే నేను ఏ గురుతుకొని వెదికి నిన్ను చేరితిన్ అరుణాచల. కుక్కకు నీచమే నేను ఏ గురుతుకొని వెదికి నిన్ను చేరితిని అరుణాచల. ఓ అరుణాచల, నేను కుక్క కంటే కూడా హీనమైనటువంటి వాడు నా తండ్రి. కుక్క తన యజమానిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ వాసనతోటి పసిగట్టి తన యజమానిని చేరుకుంటుంది. అలా నేను నా ప్రభువైనటువంటి నిన్ను చేరుకోవడానికి ఏ బలము ఏ ప్రయత్నము చేత నిన్ను చేరుకోగలను తండ్రి. నేను ఒకవేళ నా బలము నా ప్రయత్నము చేతే గనక నిన్ను చేరుకున్నట్లయితే గనక అది పూర్తిగా వ్యర్థము అనేటువంటి విషయము నాకు బాగా తెలుసు. ఓ అరుణాచల, నా ప్రయత్నము చేత కంటే నీ అనుగ్రహము వల్ల మాత్రమే నేను నిన్ను చేరుకోగలుగుతాను తండ్రి. ఇక్కడ లోక విషయంలో మనం ఏదైనా సమపార్జన చెయ్యాలి అని అంటే మానసిక వృత్తులు అవసరము. పరమార్థిక విషయం ఏదైనా మనకు అవగతం కావాలి అని అంటే మానసిక వృత్తులు అనవసరం. అంటే లోకంలో నీకు ఏదైనా కావాలని అనుకుంటే నీకు ఇక్కడ ఏది అవసరమో, పరమార్థికంగా నీకు ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ అవసరమైంది అక్కడ అనవసరం అన్నమాట. అంటే ఇక్కడ నీకు మానసిక సహకారం ఎంత అవసరమో అక్కడ మానసికమైనటువంటి క్షీణత అంత అవసరం పరమార్థిక విషయానికి. ఇందాక భగవాన్ చెప్పినట్లుగా కుక్కకి వాసన ఉంటుంది. వాసన ద్వారాగా పసికట్టి యజమానిని చేరుకుంటుంది. కానీ అంతరంగ ప్రవేశానికి వాసన అది వ్యతిరేకతను తీసుకొస్తుంది. అంటే ఏ వాసనా బలము చేతనైతే కుక్క యజమానిని కనిపెడుతుందో అటువంటి వాసనలను కోల్పోయినప్పుడు మాత్రమే జీవుడు భగవంతుడిలో పూర్ణముగా అంతర్ధానం అవ్వగలుగుతాడు. అంటే లోకానికి ఏది హితమో అది పరమార్థ విషయమునకు అది హితము కాదన్నమాట. అది అంటే ఇక్కడ నువ్వు దేన్నైనా సంపాదించుకోవాలంటే నీ మనోబుద్ధులు అవసరము. పరమార్థికమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలనుకున్నప్పుడు మనోబుద్ధులు ఉపయోగపడవు. అక్కడ నేను అనవసరం అని చెప్పట్లేదు, అవి ఉపయోగపడవని చెప్తున్నాను. అది ఈ విషయాన్ని మీరు బాగా అధ్యయనం చేయండి. నేను అనవసరం అని చెప్పటం లేదు. అక్కడ వీటి తాలూకు ప్రయోజనము ఉండదు. ఎందుకనంటే ప్రారంభ దశలో నీకు అది ఎంతో కొంత అవసరం పడతాయి మనోబుద్ధులు. భక్తి
నీకు మనస్సు ద్వారాగా మాత్రమే భక్తి చిగురిస్తుంది. ఫస్ట్ ఆ చిగురించినటువంటి భక్తి మనస్సుని పూర్ణంగా భగవంతుని పాదాల చెంత అణిగేటట్లుగా భక్తి విజృంభిస్తుంది. అంటే నీవు మనస్సు ద్వారా కల్పించుకున్నటువంటి భక్తి చివరికి ఏం చేస్తుందంటే ఆ మనస్సునే తినేస్తుంది అన్నమాట. మనస్సు ద్వారా కల్పించుకున్న భక్తి ఏంటి? చివరికి మనస్సుని నిష్క్రమించేటట్లుగా చేస్తుంది అన్నమాట. అటువంటి భక్తికి ఏమి పేరంటే బుద్ధి కుశలత అని పేరు. అటువంటి బుద్ధి కుశలత పరిణితి చెంది తనను తానే తన అంతరంగంలోనికి ఇముడ్చుకొని తనలో తాను అంతర్ధానమవుతుంది. తొదకు ఆత్మానుభవమునకు భగవతానుగ్రహము విశేషమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. ఇక్కడ ఈశ్వరానుగ్రహం లేకపోతే మీరు ఈశ్వరుని పూర్ణముగా తెలుసుకోలేరు. ఈశ్వరుణ్ణి మీరు తెలుసుకోవాలి అంటే దానికి ఈశ్వరానుగ్రహము మాత్రమే కారణమంతే. ఏదైతే నిత్యమయ్యిందో, ఏదైతే సత్యమయ్యిందో, ఏదైతే అనంతమయ్యిందో, ఏదైతే శుద్ధ పూర్ణమయ్యిందో, సర్వకుల హృదయాలలోనూ శుద్ధ చైతన్యముగా ఏదైతే ఉన్నదో ఆ ఉన్న వస్తువు యొక్క అనుగ్రహము లేకుండా, అంటే ఆ ఉన్న వస్తువు యొక్క అనుగ్రహము లేకుండా ఆ వస్తువుని ఎవరూ పొందలేరు. కాబట్టి ఆత్మానుగ్రహము లేకుండా ఆత్మానందాన్ని అనుభవించలేము మనం. కుక్క తన యజమానిని ఇంద్రియాల ద్వారా పసిగడుతుంది, కానీ ఇక్కడ ఇంద్రియ నాశనం అయితేనే తప్ప ఆత్మానుభవం కలగదు. కాబట్టి కుక్క చేసేటువంటి పని కూడా నేను చేయలేను తండ్రి, ఎందుకంటే అది ఇంపాసిబుల్, అది అసలు అవ్వదు. అది ఇది లోక సంబంధమైనటువంటి విషయం అయితే నేను ఖచ్చితంగా దాన్ని ఏకీభవించేవాడిని. ఇది లోక సంబంధమైన విషయం కాదు, లోకాతీతమైనటువంటి విషయము. అది అన్నిటికీ అతీతమైనటువంటి విషయము. అటువంటి విషయాన్ని నేను ఎలా సముపార్జన చేయగలుగుతాను? సముపార్జన చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఓ అరుణాచల మహాదేవా, నా మనస్సుని, నా బుద్ధిని, నా వికారములను, నా వాసనలను, నేను జీవుడును, నేను ఒకడిని ఉన్నాను అనేటువంటి నా వ్యక్తిగతమైనటువంటి ఈ సమిష్టి రూపం ఏంటిది? వ్యక్తిగతమైనటువంటి అహంకారము. ఇటువంటి ఆ వ్యక్తిగతమైనటువంటి అహంకారము ఏదైతే ఉన్నదో ఆ అహంకారాన్ని నీ వచ్చి నీ అంతరంగంలోనికి లయం చేసుకోవాలే తప్ప నా ప్రయత్నము చేత నేను లయం చేసుకోగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యము కానీ నాకు లేదు. వాస్తవమే, నేను కుక్క కంటే కూడా హీనమైనటువంటి వాడను. ఎందుకంటే నాకు అవకాశం లేదు. దానికి అక్కడ అవకాశం ఉంది, తన యజమానిని గుర్తించడానికి తన వాసనను ఉపయోగించుకోగలుగుతుంది. నాకు ఇట్టే అవకాశము లేదు ఇక్కడ. ఎందుకంటే నేను నా వాసన బలం చేత నా హృదయంలోనికి నేను చొరబడలేను. నేను ఆ విషయం నాకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఓ అరుణాచల, హృదయాంతరంగ సముద్రమునందు సుఖనిద్రలో ఉన్నటువంటి నీవు నా వ్యక్తిగతమైనటువంటి మెలకువకు అతీతమైనటువంటి మెలకువగా వచ్చి నా మెలకువని నీ పాదముల చెంత నీ అనుగ్రహము ద్వారాగా అక్కడ అణగదొక్కకపోతే నేను పూర్ణ ఆనందమును పొందలేను తండ్రి. ఎందుకనంటే ఒక ఆప్షన్ లేదు ఇక్కడ. అది భక్తుడికి ఎప్పుడు కూడా ఆప్షన్ ఉండదు, ఆప్షన్ ఉండకూడదు. ఆప్షన్స్ ఉంటే వాడు భక్తుడు కాదాడు.
మీకు ఎప్పుడు ఆప్షన్ ఉండకూడదు. ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి అని ఆప్షన్ ఉండకూడదు. మీ జీవిత చివరి దశ, మీ జీవిత చివరి శ్వాస వరకు భగవంతుని యొక్క ప్రేమ కోసం నిరీక్షిస్తూ ఉండటము తప్ప వేరే ఆప్షన్ ఏమి ఉండకూడదు అసలు. ఆప్షన్స్ ఉంటే అదంతా సంసారం అవుతుంది. ఆప్షన్స్ ఉంటే అంతే వాసనలు అవుతాయి. ఈ ఆప్షన్స్ లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిలో మీకు ఈశ్వరుడు అందుతాడు, పూర్ణంగా అందుతాడు. అంటే ఫిజికల్ స్టేట్లో మనకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చాయనుకోండి, ఈ ఆప్షన్ కాకపోతే ఇంకొక ఆప్షను, ఆప్షన్ కాకపోతే ఇంకొక ఆప్షను మనం చూజ్ చేసుకుంటాం జనరల్గా. కానీ నీ అంతరంగ ప్రయాణంలో మనం చూజ్ చేసుకోవడానికి ఎట్టి ఆప్షన్స్ ఉండవు. అటు ఆప్షన్స్కు నీ ఎగ్రీ అయినటువంటి వాడి మాత్రమే, అంటే ఎగ్రీ అవ్వడం అంటే ఏంటి, అంగీకరించగలిగినటువంటి స్తోమత, అది అనుగ్రహపూర్వకంగా వచ్చి నీ బుద్ధి కుశలత యొక్క వైభవాన్ని స్పర్శించినప్పుడు మాత్రమే ఆప్షన్ల స్టేట్కి వెళతాం మనం. అటువంటి ఆప్షన్లెస్ స్టేట్ ఏదైతే ఉన్నదో అది పూర్ణమైనటువంటి వైరాగ్యమునకు ప్రతీక అని చెప్తున్నాను నేను. భక్తిలోంచి వైరాగ్యం వికసించాలి. వైరాగ్యము సమృద్ధి వలన ఏకాంతం అలవడాలి. ఏకాంతం యొక్క పూర్ణత్వము ఏకత్వమై విజృంభించాలి. ఇక్కడ ఆప్షన్స్ ఉంటే మీకు ఇది ఏమీ అది ఫుల్ఫిల్ కాదు అక్కడ. కాబట్టి ఆప్షన్లెస్ స్టేట్ ఏదైతే ఉన్నదో అటువంటి ఆప్షన్స్లెస్ స్టేట్ని భక్తి అని, పూర్ణ భక్తి అని, వైరాగ్యం అని అంటాను నేను ఇక్కడ. అంటే అది ఆప్షన్లెస్ స్టేట్ అయి ఉండాలి అక్కడ. భౌతికంగా ఆప్షన్స్ ఉంటాయి మనకి, కానీ ఇంటర్నల్ స్టేట్లో ఎక్కడ ఆప్షన్స్ ఉండవు. ఈ పూర్ణమైనటువంటి భక్తిలో రెండు కోణములు ఉంటాయి. ఒకటి వైరాగ్యావేశము, రెండవది గమ్యము. మీకు ప్రారంభంలో రకరకాలు ఏమన్నా ఉంటాయేమో తప్ప కాస్త మధ్యకి వచ్చేసరికి ఏంటి, వైరాగ్యంతో కూడుకున్నటువంటి ఆవేశము, దాన్ని భగవంతుని కోసము నిరీక్షణ అని అనొచ్చు. రెండవది గమ్యము, అదేంటి, భగవంతుని యొక్క అంటే అదొక గోల్ అనమాట. అది అంటే వారిని చేరుకోవాలి అనేటువంటి ఒక గమ్యాన్ని నిర్దేశించడము. వైరాగ్యంతో ఉండటము, గమ్యాన్ని నిరంతరము నిర్దేశించుకోవడము, ఇవి రెండే ఉంటాయి మధ్యలో. చివరికి వచ్చేసరికి ఈ వైరాగ్యావేశము సన్నగిలిపోతుంది, గమ్యం కూడా సన్నగిలిపోతుంది. ఎందుకంటే ఆ పూర్ణానందములో ఇక ద్వంద్వములు లేవు కాబట్టి. అటువంటి ఆనందమును ఈశ్వరుడే ప్రసాదించాలి తప్ప ఇక అన్యము ఎవరు ఇవ్వదగినటువంటి ఆ యోగ్యత కానీ, అర్హత కానీ, ఆ స్తోమత కానీ అన్యులు ఎవరికీ లేదు అసలు. తన స్వరూపం యొక్క రుచిని తానే చూపించగలిగినటువంటి సర్వశక్తివంతుడు సర్వేశ్వరుడు. తన అనుగ్రహాన్ని, ఆ అపారమైనటువంటి పరమశ్రేష్టమైనటువంటి ఆ దివ్యత్వాన్ని తనకు తానుగా రుచి చూపించగలిగినటువంటి ఉత్తమోత్తముడు నారాయణుడు. ఏంటిది, ఇది నారాయణ అన్న ఈశ్వర అన్న ఒకటే శబ్దము. అంటే విష్ణు అన్న ఈశ్వరుడన్నా ఒకటే అర్థము. విష్ణువు అంటే అంతటా వ్యాపించబడినటువంటి వాడై ఉన్నటువంటి వాడు. ఈశ్వరుడు అంటే అందరి హృదయాల్లో కొలువయ్యి అంతటా ఉన్నటువంటి వాడు. ఈ మానసిక వృత్తులు భేదాన్ని చూపిస్తాయి. అంతరంగ తృప్తి భేదాల నుంచి విడుదలని ప్రసాదింపజేస్తుంది. అటువంటి విడుదలని ప్రసాదింపచేయగలిగినటువంటి శక్తి ఆ సర్వేశ్వరుడు, ఆ నారాయణుడు, ఆ పరంధాముడు, వాసుదేవుడు, ఆయన సర్వోత్తముడు అయినటువంటి ఆ శుద్ధ చైతన్యమూర్తి అయినటువంటి సర్వాంతరాత్మ అయినటువంటి ఈశ్వరునికే ఉంది తప్ప ఇంకెవరికీ లేదు.
నీ హృదయంలో ఏ స్తబ్దత అయితే ఉందో ఆ స్తబ్దత యొక్క పర్యాయ పదాలు మనం ఇప్పుడు వరకు మాట్లాడుకుంటున్నవన్నీ, ఆ స్తబ్దత యొక్క పర్యాయ పదాలు. కాబట్టి మీరు అంతరంగంలో చొరబడడానికి నీకు పరమేశ్వరుని యొక్క కృప, పరమేశ్వరుని తనకు అనుగ్రహము, పరమేశ్వరుని తనకు విశేషమైనటువంటి ఆయన నీకు చేసేటువంటి సేవ మాత్రమే ప్రధానము తప్ప నువ్వు చేసేటువంటి సేవలో ఏదో ఉంటుంది కానీ పెద్ద ఫలితం ఏమి ఉండదు. ఆ ఉంటుందనేటువంటిది కూడా మానసిక కల్పనలోనే ఉంటుంది. అంటే మన సైడ్ నుంచి జరిగేది ఏం లేదు, ఏదైనా వస్తే అటు సైడ్ నుంచే రావాలి. ఓ అరుణాచల, కుక్క తన యజమానిని పసిగట్టగలదు. ఎందుకంటే ఆ కుక్క యొక్క యజమాని కూడా ఈ లోక వాసనలకు సంబంధించిన వాడై ఉన్నాడు. కాబట్టి తన వాసనలతోటి, తన బంధముతోటి యజమాని పసిగట్టగలడు. కానీ నా బంధముతోటి నా యజమానిని నేను పసిగట్టలేను. ఎందుకంటే నా యజమాని ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు, ఈ లోకానికి అతీతమైనటువంటి వాడు. కాబట్టి నేను ఈ లోకంలో కుక్క కంటే హీనమైనటువంటి వాడిని. నేను కుక్క కంటే హీనమైనటువంటి వాడిని. ఎందుకంటే నేను నా వాసనల చేత నా యజమానిని నేను పసిగట్టలేను. నేను ఈ వాసనలకు అతీతమైనటువంటి విషయాన్ని, ఈ వాసనలకు అందనటువంటి విషయాన్ని, ఆ శుద్ధ సత్యాన్ని, ఆ శుద్ధ సత్యమే వచ్చి నన్ను అనుగ్రహించినప్పుడు నేను తెలుసుకోగలుగుతాను తప్ప నా విషయాలతోటి, నా వాసనలతోటి, నా పలుకులతోటి, నా ప్రగల్భాలతోటి నేను కల్పించుకున్నటువంటి ఏదో ఈ కొద్దిపాటి సత్కర్మతోటో నేను ఏ విధంగానే నిన్ను అందుకోలేను. ఓ అరుణాచల పరంధామ, నా హృదయ మందిరమును అలంకరించినటువంటి ఓ పరమశ్రేష్ఠ, ఓ పరమపురుష, ఓ అద్వైతమూర్తి, నీ అనుగ్రహాన్ని నా హృదయం పట్ల కురిపించి నా హృదయంలో ఉన్నటువంటి ఆ నిర్మలత్వాన్ని నివేదనగా స్వీకరించి నా అంతరంగంలోకి పూర్తిగా ఆవాహన కాబడి నా హృదయమును పూర్తిగా ఆవహించి నీ ఆధీనమును నర్చుకొని నీ అంతరంగ మందిరములో నన్ను పూర్ణముగా లయము చేసుకో తండ్రి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.